హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు ఎంత బాగుందంటే నేనైతే మాటల్లో అయితే చెప్పలేను. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఇప్పుడు ఈ ఏరియా చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి. అసలు ఈ ఏరియా అంతా కూడా చాలా చాలా బాగుందండి. అదిగో అక్కడ పక్కన కనిపిస్తుంది చూసారా, దాన్ని స్పష్టంగా చూపెడదాం అనుకున్నాను. అది చూస్తేనే మీకు అర్థమైపోయేది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. కాకపోతే చెట్లు అడ్డం వచ్చినాయి అనమాట. కానీ మా వీడియో చివరి వరకు చూడండి. మీకోసం నేను చాలా చాలా వీడియోలు తీశాను. వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుందని కూడా చాలా వీడియోలు కట్ చేసేసి కొద్దిగా వరకే చూపెడుతున్నాను. ఒకవేళ ఇంకా ఈ వీడియో మీకు నచ్చి ఇంకా చూస్తాను అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా మిగిలిన వీడియోలు కూడా మీకోసం నేను అప్లోడ్ చేస్తానండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇంకా మనమైతే దగ్గరలోకి వచ్చేస్తూ ఉన్నాము. చాలామంది జనం ఉన్నారనమాట. అగో అటువైపు చూస్తే అవన్నీ ఉప్పు చెరువులు అంటండి. ఉప్పు తయారవుతుంది అక్కడ. మనము వంటల్లో వాడుకునే ఉప్పు అయితే తయారవుతుంది. ఇంకా మనం అయితే దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఎక్కడికి వచ్చేసామో అనేది. అబ్బా చూడండి ఎంతమంది జనం ఉన్నారో. మనమే ముందు అనుకున్నాం, కానీ మనకంటే కొన్ని వేల మంది ముందున్నారండి. ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయన్నమాట, చెట్ల కింద కూర్చోవడానికి. కాకపోతే చెట్ల కింద కూర్చొని అంత ఖాళీ కూడా లేదండి. అసలు ఎంతమంది జనం వచ్చారో చూడండి. అసలు మనం అయితే లోపలికి వెళ్దాం. ఇగో మేము వచ్చిన బండి ఇదయ్యి మా పిల్లలు అయితే దిగుతున్నారనమాట. దిగిన తర్వాత మనం ఇప్పుడు డైరెక్ట్గా మనం వెళ్ళాల్సిన చోటకైతే వెళ్ళిపోదామండి. చూడండి ఎంత బాగుందో, ఎంతమంది జనం ఉన్నారో చూడండి. అసలు ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ అలలు తెల్లగా వస్తూ ఉంటే అసలు చాలా చాలా బాగుందండి. చూడండి ఎంత దూరం నుంచి మనకి దగ్గరగా వస్తూ ఉన్నాయి. మాకైతే చాలా చాలా నచ్చిందనమాట. అక్కడ మా పిల్లలు ఒక చిన్న రీల్ అయితే ట్రై చేస్తున్నారండి. రీల్ చేద్దామని నేను నా మనోడైతే ఇక్కడ మట్టితోటి పిచ్చిగూళ్ళు అయితే కట్టుకుంటున్నామండి. అసలు చాలా చాలా బాగుంది, మెత్తగా ఉందన్నమాట. ఆ ఇసుకతో పిచ్చిగూళ్ళు అయితే కట్టుకుంటున్నాము. ఇంకా మా పిల్లలందరూ కొద్దిసేపు వాలీబాల్ ఆడారు, అలాగే కొద్దిసేపు రీల్స్ చేసుకున్నారు. ఇంకా ఎవరికాళ్ళు కూర్చుండిపోయారండి. చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో ఆ అలలు. మనం అలా వచ్చి మనకు తగులుతూ ఉంటే మనం కింద పడిపోయేలా ఉన్నామండి. అంత ఫాస్ట్గా వస్తున్నాయి ఆ అలలు. చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు అక్కడికి వెళ్ళకుండానే ఆనందపడే అంత కళ్ళకు కట్టినట్టుగా వీడియోలు తీసామండి. ఆ అలల శబ్దాలు వినండి, చూడండి అసలు ఎంత పెద్దగా వస్తున్నాయో. లేదురా అమ్మ బుట్ట పిల్ల, నువ్వే బుట్ట పిల్ల, నీకో బుట్ట పిల్ల. మీ అమ్మేది అలా మందే.
నా మనవళ్ళతో ఆడుకున్నాను. ఇంకా నా మేనగోడళ్ళతో చిన్నగా జాయిన్ అయిపోయానన్నమాట. కొద్దిసేపు నేను కూడా నీళ్ళల్లో సరదాగా ఆడుకుందామని నేను కూడా దిగేశానన్నమాట లోపలికి. ఒక్కొక్క అల వచ్చి కొడతా ఉంటే దెబ్బకి కింద పడి నీళ్ళల్లో మునిగి తేలుతున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా బీచ్‌లో ఆటలైతే అయిపోయినాయండి. అక్కడ బీచ్‌లో స్నానాలు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది శివాలయం అంటండి. ఇక్కడ 12 నూతులు ఉంటాయంట. అక్కడ స్నానం చేసిన వాళ్ళు కంపల్సరీ ఈ 12 నూతుల్లో నీళ్లు స్నానాలైతే చేస్తారంటండి. కాకపోతే ఇప్పుడు చేయడానికి వీలు పడలేదు ఆ నూతుల్లోయి. అందుకని చెప్పేసి బయట నీళ్లు కొనుక్కొని స్నానాలైతే చేసి దేవుడికి దర్శనం అయితే చేసుకున్నారండి. ఇది ఏ ఏరియా? మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇక్కడ స్నానాలైతే పూర్తి చేసేసుకొని ఇంక మేము చిన్నగా మళ్ళీ బయలుదేరిపోయామండి. మా పిల్లలైతే ఆటోలో ఎంత సరదాగా డాన్సులు చేస్తూ వెళ్ళారో చూడండి. ఈ చివరి వరకు చూడండి. ఇంతకీ మేము వెళ్ళిన బీచ్ పేరు ఏంటో తెలుసా అండి? అది ఏ ఏరియానో తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే అప్పుడు